నమస్తే. ఈ వీడియో మీకు మనం ఏమైతే అనుకున్నామో అదే మన లైఫ్గా మారుతుంది అనడానికి ఒక మోటివేషనల్ సబ్జెక్ట్. ఒక టైంలో బుద్ధ అండ్ హిజ్ మాంగ్స్ ఒక విలేజ్లో నుంచి ఇంకో విలేజ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో వాళ్ళ డిసైపుల్స్ అడిగారు, చాలా దూరం నడిచాం కదా, కాసేపు కూర్చుంటాం ఎక్కడన్నా అంటారు. ఎందుకు కాదు, డెఫినెట్గా కూర్చుందామని ఒక ట్రీ చూశారు. ఆ ట్రీ కింద వెళ్ళి కూర్చున్నారు. అందరు కూర్చోగానే డిసైపుల్స్ అడిగారు, ఓ లార్డ్, మీరు మాకు చెప్తుంటారు కదా, మనం ఏదైతే అనుకుంటామో అదే మన లైఫ్గా మారుతుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, దానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్తో మాకు ఒక స్టోరీ చెప్పండి అని అడుగుతారు డిసైపుల్స్ అందరూ. ఇది రియల్ స్టోరీయే జరిగింది అని డిసైపుల్స్కి ఆయన బుద్ధ చెప్పిన స్టోరీ అనమాట ఇది. ఒక ఊర్లో ఒక రిచ్ మర్చెంట్ ఉన్నారు. ఆయన చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ మర్చెంట్ అనమాట. ఆయనకి వెల్త్ అనే దాంట్లో కొదవ లేనే లేదు, అంతా వెళ్తుంది. ఎక్కడ చేపెట్టినా బంగారమే, ఏ బిజినెస్ పెట్టినా బంగారమే ఆయనకి జరుగుతూ ఉంటుందన్నమాట. అంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనమాట. ఆయన హెల్తీగా ఉంటాడు, డబ్బు కూడా చాలా ఉంటుంది. ఇంకా డబ్బు గురించి కూడా ఎప్పుడు బాధ అనేది లేదు. ఇలా ఆయన లైఫ్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఫ్రెండ్ ఆయన్ని చూడ్డానికి వస్తారు. ఆయనలాగే ఒక మర్చెంట్ వస్తారు. వచ్చినాక వాళ్ళ ఇంట్లో భోజనం చేసి కాసేపు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉండేటప్పుడు, మీలాగే ఒక మర్చెంట్ ఉండేవాడు, ఆయన కూడా మీలాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండేవాడు, చాలా వెల్దీ పర్సన్ అని చెప్పేవాడు. అంటే వెంటనే ఉండేవాడు అంటున్నావు అంటే ఇప్పుడు లేదా అని అడుగుతాడు. ఇప్పుడు లేదు కాబట్టి ఉండేవాడు అని చెప్పాను. అంటే ఏమైంది అంటే ఆయన చనిపోయాడు. యంగ్ అంటున్నావు కదా, ఎలా చనిపోయారు అని ఇతను అడుగుతాడు, ఈ మర్చెంట్. అడిగినప్పుడు అతను చెప్తాడు, ఏమీ లేదు, జస్ట్ అలా భోంచేసి కూర్చొని ఉండగానే ఒక 2 minutesలో అలా వాలిపోయాడు తల, సడన్ డెత్ అని చెప్తాడు. ఈ మర్చెంట్ అడుగుతాడు, అదేలా పాసిబుల్ అవుతుంది, ఏదైనా తెలియకుండా డిసీజెస్ లోపలనే ఉండుంటాయి, అలా ఎలా పాసిబుల్ అవుతుంది చనిపోవడానికి? లేదు, ఏజైనా అయిపోయి ఉండాలి, లేకపోతే ఏదైనా డిసీజెస్ అన్నా ఉండాలి కదా డెఫినెట్గా అంటాడు. లేదు, డెఫినెట్గా ఏ డిసీజ్ లేదు, ఏం లేదు, అలా కూర్చున్నాడు, సడన్గా అలా చనిపోయాడు యంగ్ ఏజ్లోనే, కానీ సక్సెస్ఫుల్ పర్సను చెప్పేసి వెళ్ళిపోతాడు అతను. ఇతనికి ఏం పడుతుందంటే అప్పటి నుంచి ఈ మర్చెంట్కి ఏదో మనసులో ఒక తెలియని బాధ వచ్చేస్తుంది అనమాట. తెలియని బాధ అంటే యంగ్ పర్సన్ అలా చనిపోయాడా అన్నది ఇతను తట్టుకోలేకపోతున్నాడు అనమాట. నేను కూడా యంగ్గానే ఉన్నాను కదా, నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను కదా, నేను చనిపోతానేమో అని మైండ్లో భయం పట్టుకుంటుంది. భయం పట్టుకొని ఎప్పుడు చూసినా అదే ఆలోచిస్తూ ఇంకా సరిగ్గా భోజనం చేయడు, సరిగ్గా బిజినెస్ చూసుకోడు, ఏం చూసుకోడు, అలా పడుకొని ఉండి బెడ్డెన్లా అయిపోతాడు. చూస్తే డాక్టర్స్ అందరూ వచ్చి చెక్ చేస్తారు, ఏ డిసీజ్ లేదు అంటారు. హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఏ డిసీజ్ లేదు. కానీ అతను లేవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, చాలా బాధలో భయంలో ఎప్పుడు చూసినా నేను ఎక్కడ చచ్చిపోతానా అన్నదే అతను భయం అయిపోతుంది. అతని చూశాక అతని దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఒక అతను అనుకుంటాడు, అయ్యో ఏమో అయింది అయ్యగారికి కదా, ఎవరైనా తీసుకొచ్చి చూపించాలి అని. ఆ ఊరిలో ఒక మాంక్ వస్తుంటారు. ఆ మాంక్ దగ్గర చెప్తారు, ఇలా మా గురువు గారు చాలా భయపడుతున్నారు, ఏమిటో తెలియదు, ఒకసారి వచ్చి మీరు ఆయన్ని కలుస్తారా అంటే సరే అని ఆ మాంక్ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ మర్చెంట్ ఏమైంది మీకు అని అడుగుతారు. ఆ మాంక్ అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నాకు ఐ డోంట్ వాంట్ టు డై, నేను చనిపోకూడదు, నేను హెల్దీగా బ్రతకాలి, దానికి నాకు తెలియట్లే, కానీ ఇలా ఒక యంగ్ మర్చెంట్ చనిపోయాడు మా కలిగే, నాకు అది భయం వేస్తుంది, నేను ఇంత ఆస్తి కూడా పెట్టాను, నేను ఇంత ఆస్తి అంతా వదిలేసి నేను చచ్చిపోతే ఎవరు చూసుకుంటారు ఇవంతా, నేను చచ్చిపోకూడదు, ఐ వాంట్ టు లివ్ పీస్ఫుల్లీ, నేను చాలా కాలం బ్రతకాలి అన్నదే నా కోరిక, నేను చచ్చిపోకూడదు అని అంటాడు. ఓ ఇంతేనా నీ బాధ, చావు కోసం భయపడుతున్నావా అని చెప్పి నేను ఒక మంత్రం చెప్తాను నీకు, ఆ మంత్రం చెప్తూ ఉండు, నువ్వు నీకు భయం ఉండదు, నీకు ఇవన్నీ నీలో నుంచి పోతాయి ఈ భయం అంతా అని చెప్తాడు. అయ్యో అది మాత్రం మీరు నాకు చెప్పారంటే నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను అని చెప్తాడనమాట మర్చెంట్. సరే అని మంత్రం ఏం చెప్తాడు, ఐ విల్ లివ్ హ్యాపీలీ అంటిల్ ఐ డై. ఈ మంత్రం ఒక తెలుగు సారాంశం ఏంటంటే, నేను చనిపోయేదాకా నేను హ్యాపీగా బ్రతుకుతాను అన్నది. ఐ విల్ లివ్ హ్యాపీలీ అంటిల్ ఐ డై అని చెప్తాడు. ఇది నువ్వు ఎప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటూనే ఉండు, నీవు నోరు తెరిచి చెప్పుకోవచ్చు, నీ మనసులో చెప్పుకోవచ్చు, ఇది చెప్పుకుంటూనే ఉండు, నేను మళ్ళీ 1 week తర్వాత వచ్చి నేను చూస్తానని చెప్తాడు. సరే అని అతను వెళ్ళిపోతాడు. ఇతను చెప్పి వెళ్ళినప్పటి నుంచి ఈ సెంటెన్స్ని అలా రిసైట్ చేసుకుంటూ ఉంటాడు.
ఐ విల్ లివ్ హ్యాపీలీ అంటిల్ ఐ డై అని చెప్తాడు కదా. దీన్ని ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు మైండ్లో. 1 వీక్ లోపల ఇతను బాగా కోలుకొని ఇతను బిజినెస్లు బాగా చూడడం మొదలు పెడతాడు. ఇంకా భయం అనేది పోతుంది. నేను చనిపోయేదాకా నేను హ్యాపీ ఉంటాను కదా, ఈ సెంటెన్స్ చెప్పుకుంటూ ఉండేటప్పుడు అతను బాగా రికవర్ అయిపోతాడు. మళ్ళీ 1 వీక్ తర్వాత ఆ సేజ్ వస్తాడు. ఇతను కలిసినప్పుడు ఇతను బాగా రికవర్ అయిపోయి ఉంటాడు. చూడంగానే అయ్యో మీకు ఎంతో రుణపడి ఉంటాను, నా భయం పోగొట్టి నాకు ఒక మంచి మంత్రం ఇచ్చారు, నా భయం పోయింది, అప్పటి నుంచి నేను చాలా హ్యాపీ ఉన్నాను, మళ్ళీ నేను లేచి అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ మాకు చెప్తారు, ఇదేం మంత్రం కాదు, ఇది ఒక సెంటెన్సే ఇది అని. అంటే వాట్ ఎవర్ మీరు ఇచ్చినది నన్ను కాపాడింది అంతే. నేను ఈరోజు రికవర్ అయ్యానంటే దానికి మీరు ఇచ్చిన సెంటెన్సే, మీరు ఇచ్చిన మంత్రమే కారణం అని చెప్తాడు. సో ఇదేం చెప్తారు, బుద్ధ వాళ్ళు డిసైపుల్కి ఈ కథ చెప్పారు. చెప్పి అతను ఇచ్చింది మంత్రమా ఏం ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు అని డిసైపుల్ని అడుగుతారు. డిసైపుల్స్ చెప్తారు, అది ఒక సెంటెన్సే కదా, అది ఎలా మంత్రం అవుతుంది అంటారు. అంతే, ఎవరైనా మీరు ఏం అనుకుంటారో అదే మీరుగా మారిపోతారు. మీరు పాజిటివ్గా అనుకునేటప్పుడు పాజిటివ్గా మారిపోతారు. ఏ విషయంలోనైనా నెగిటివ్ని మీరు చూసారంటే ఆ నెగిటివ్గా మీరే మారిపోతారు. అదేం కొత్తగా ఎక్కడి నుంచి రాదు, బయట నుంచి. మీరేమనుకుంటున్నారో మీ థాట్ ప్రాసెస్సే మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాల్ని మనం చిన్న విషయం చూస్తూ ఉంటాం నెగిటివ్గా, దాన్ని ఆలోచించుకుంటూ ఉంటే అది పెద్ద నెగిటివ్గా వచ్చేస్తుంది మనకి. కొన్ని విషయాల్ని పెద్ద నెగిటివ్ ఉంటుంది, దానిలో చిన్న విషయం కూడా పాజిటివ్గా చూస్తూ ఉంటాం, ఆ పాజిటివిటీయే మనకు వస్తుంది. అంటే మనం ఎలా అనుకుంటామో, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఉంటుంది అన్నదానికి డిసైపుల్కి బుద్ధ ఈ స్టోరీ చెప్పారనమాట. ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తున్నది కూడా ఇంతే. మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గానే థింక్ చేద్దాం. సో పాజిటివిటీ అట్రాక్ట్ చేసుకుంటాం. నెగిటివ్గా మనం ఏ విషయాన్ని థింక్ చేసినా దానికి సంబంధించిన నెగిటివే మనం అట్రాక్ట్ చేసుకుంటాము. ప్రతి విషయానికి ఇంతే. మనం పాజిటివ్గా అనుకుంటున్నామా, నెగిటివ్గా అనుకుంటున్నామా, దాన్ని బట్టే మన లైఫ్ అనేది నిర్ణయించబడుతుంది. సో ఎంత పెద్ద నెగిటివ్లో కూడా ఒక పాజిటివిటీ ఉంటుంది కదా, ఆ పాజిటివిటీ మాత్రం మనం చూసామంటే మన లైఫ్ కూడా పాజిటివ్గా మారిపోతుంది అన్నదే దీని యొక్క సారాంశం. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.